దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగుగాక. ప్రతి ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం వీక్షిస్తున్నాను. పరిశుద్ధులకు, నా శ్రేయభిలాషులకు, నా సేవకులకు, నా తోటి సేవకులకు, నా హృదయపూర్వకలు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మీరు బాగుండాలని, సంఘంలో ఉజ్జీవం రావాలని, సంఘం అభివృద్ధి అవ్వాలని, నూతన ఆత్మను ప్రతి సంఘంలో చేర్చబడాలని నిత్యము మీకోసం, మీ కుటుంబాల కోసము, మీ పరిచర్ల కోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ లేఖనము. నీవు విసర్జింపబడుట బట్టియు దేశింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరముగాను చేసిన దేవునికి స్తోత్రం. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదం నిన్ను బహుతరములకు సంతోషకరముగా చేసిన అంటే బహుతరములకు, ఈ రోజు కాదు, ఈ క్షణము కాదు, ఈ నిమిషము కాదు, బహుతరములకు నిన్ను సంతోషకరంగా చేస్తాను. ఎవరికి అంటే నువ్వు ఏ కుటుంబంలో అయితే అడుగు పెడతావో, ఏ గృహంలో అయితే నిలుస్తావో, ఒకవేళ వివాహమై అత్తారింటి పైన నిన్ను బట్టి ఆ కుటుంబము బహు సంతోషకరంగా. నువ్వెక్కడ అడుగు పెట్టు ప్రతి స్థలము దేవుడు దీవిస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. అడుగు పెట్టు ప్రతి స్థలము ఎవరిది, ఎవరి ద్వారా అంటే ఎవరైతే తన గ్రంథమును పట్టుకొని పరిశుద్ధంగా జీవిస్తారో, యథార్థంగా జీవిస్తారో, ఆయన త్రోవనందు నడుస్తారో, వారి ద్వారా తరతరములకు సంతోషంగా. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము ఆశీర్వాదకరమని చెప్పలేదా దేవుడు? ప్రియమిడా, కొంతమంది నువ్వు నా కుటుంబం వచ్చేందుకు నాకు ఇటు దరిద్రమే, నా కుటుంబానికి వచ్చేందుకు ఇటు దరిద్రం వచ్చిందిరా, నాకు వెళ్ళిపో అంటున్నారే. తుణీకరించబడిన ఈ మూలిక తరగానిగా మార్చబడింది. అంటే నీ యొక్క విలువెత్తలో చోట దేవుడు ఉంచడో. నిన్ను బట్టి సంతోషంగా ఉన్నానంటే, నువ్వు తరతరములకు సంతోషకరంగా చేయబడాలంటే నువ్వు చేయవలసింది పరిశుద్ధముగా జీవించాలి. ఈ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు పట్టుకున్న జీవపు గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అందులో జీవం ఉన్నది, అది జీవింపచేస్తుంది, నిన్ను పవిత్రపరుచుంది, నిన్ను బలవంతుడిగా చేస్తుంది, నిన్ను న్యాయవంతుడిగా చేస్తుంది, నిన్ను యథార్థవంతుడిగా చేస్తుంది, నిన్ను పవిత్రుడిగా చేస్తుంది, శత్రువులతో ధైర్యముగా నింపుతుంది, నిన్ను ఆసక్తికరంగా చేస్తుంది, నిన్ను దీవెనకరంగా చేస్తుంది. నీవు పట్టుకున్న పరిశుద్ధ గ్రంథం, ఆ గ్రంథాన్ని విడవ. దేవుడిని కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని నియమాలు ఇచ్చాడు. అవి నువ్వు పాటిస్తున్నావా? వాటి ప్రకారం జీవిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈరోజు నువ్వెందుకు సంతోషకరంగా మారకలేకపోతున్నావు? నువ్వెందుకు దీవెనకరంగా ఉండలేకపోతున్నావు? నువ్వెందుకు మనుషులతో తుణీకరించబడుతున్నావు అనంటే నీ చేతులున్న గ్రంథం ఉంది అంతేగాని ఆ గ్రంథంలో ఉన్న దివ్యమైన మాటలు నీ హృదయంలో లేవు బిడ్డ. నీ చేతులు పరిశుద్ధమైన దివ్యమైన గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో దేవుడు లెక్కించిన, ఆ గ్రంథంలో దేవుడు ప్రమాణం చేసిన, ఆ గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసిన, ఉపకారం చేసిన ప్రతి మాట నువ్వు అంగీకరించుకున్నా, హృదయాన్ని నెమరు వేసుకోకుండా ఉన్నావు కాబట్టి నువ్వు ఆశీర్వాదకరంగా సంతోషకరంగా ఉండలేకపోతున్నావు. బిడ్డా,
ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నా, ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యం వీక్షిస్తున్నా. ప్రియ జనాంగమా, ఈ గ్రంథమును నమ్మకు, ఈ గ్రంథాన్ని విడవకు, ఈ గ్రంథమును పట్టుకొని జీవించు. ఈ గ్రంథంలో ఉన్న దాచబడిన ప్రతి మర్మము ఈ గ్రంథము నీ జీవితానికి ఒక ఆధారం. ఇది నీకు సంతోషం చేస్తుంది, నెమ్మదిని కలిగిస్తుంది, మనశ్శాంతిని కలిగిస్తుంది. ఈ గ్రంథం నీకు ఓర్పునిచ్చింది. ఈ గ్రంథం నీకు జాలి చూపిస్తుంది, కరుణ చూపిస్తుంది. ఆ గ్రంథమును పట్టుకున్నావంతే గాని ఆ గ్రంథంలోని మాటలను నీ హృదయంలో నాటలేకపోతున్నావు, స్థిరపరచలేకపోతున్నావు, నెమరు వేసుకోలేకపోతున్నావు. నీ చేతులు గ్రంథం ఉందంటే ఉందని, కానీ ఆ గ్రంథంలో ఉన్న మాటలు నీ హృదయంలో లేవు కనుకనే నువ్వు తరతరములకు సంతోషకరంగా ఉండలేకపోతున్నావు, దీవించబడలేకపోతున్నావు బిడ్డా. కాబట్టి ఉదయం నా ప్రభు గుర్తు చేస్తున్నాడు, నిన్ను తరతరములకు సంతోషకరంగా ఉంచుతాను. అలాగున్నా అంటే రా, నాతో పాటు కలిసి ప్రార్థించు, ప్రభు పాదాలు పట్టుకో, ఖచ్చితంగా నిన్ను నీవు సమర్పించుకో. నిన్ను నీవు దేవుడికి ప్రాణాత్మ సజీవంగా దేవుడికి సమర్పించుకొని నీకున్న సమస్తాన్ని దేవుడికి అప్పగిస్తే నిన్ను తరతరములకి సంతోషకరంగా చేయబోతున్నాడు. రండి, వాక్యంతో చిన్న ప్రార్థన. జీవంగల మహాపరిశుద్ధాత్మ తండ్రి, జీవాధిపతి అయిన మా స్వామిని పరిశుద్ధ పాదములకి వందనములు, స్తోత్రము. ఈ విధేకాల సమయంలో నీ బిడ్డలు ఎంతమంది అయితే వాక్యాన్ని ధ్యానించారో, వాక్యంలోని మాటలను నెమరు వేసుకొని హృదయానికి హత్తుకునేలాగా హృదయంలో దాచుకొని వాటి పైన జీవిస్తాను తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను, ముఖ్యంగా యవనస్తురాలను మీరు బ్లెస్ చేయమని నిగుతున్నారు తండ్రి. మీరు కృప కలిగించి సాక్ష్యాలు కామెంట్ ధరించితే సాక్ష్యం పంచకుండా సహాయం చేస్తే మాయమగలతో ప్రభావాలు పొందమని క్రీస్తునామ బ్రతిమలాడి వేడుకున్నాము మా పరమందున మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.